చిన్నప్పటి నుండి అమ్మాయిలాగా ఉండాలనుకునేదాన్ని. నేను 7 ఇయర్స్ ఏజ్ అప్పటి నుండి అక్క బట్టలు వేసుకుని మురుసుకుంటూ ఉండేదాన్ని. అమ్మాయిలకు జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకుంటూ ఉండేదాన్ని. వేసుకొచ్చిన తర్వాత ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ నాట్ మీ. ఇది నేను కాదు, ఒక రాంగ్ బాడీలో స్ట్రక్ అయిపోయి ఉన్నాను. పేరెంట్స్కి ఏంటి అంటే ఇలా వచ్చేటప్పటికి ఇంట్లోంచి బయటకు పంపేయటం, Yes, ఇలాంటి ఇంట్లో బాగా యాక్సెప్ట్ చేశారు ఆ టైంలో. మా మదర్ యాక్సెప్ట్ చేస్తారు. ఇట్స్ అంటే తల్లిదండ్రులు వాళ్ళ పరువు పోతుంది, తన బిడ్డ ట్రాన్స్గా మారిపోయి చుట్టుపక్కల వాళ్ళు నీ బిడ్డ ఎదురా అంటారని భయంతో లైక్ తల్లిదండ్రులే గెంటేసి ఇంట్లో ఉండి ఫోటోకి దండేసి చచ్చిపోయాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాలు చేయ తీసేసి మూలకేసి తిండి పెట్టే వాళ్ళు ఉన్నారు. లైక్ చంపేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తర్వాత మిస్ ఇండియాకి ఎలా? చిన్నప్పటి నుండి నా డ్రీము, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, నేను ర్యాంప్ వాక్ చేయాలి. 2018లో మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాకి ఆడిషన్స్ పెట్టారు. మనకి యుఎస్లో ఒక కొత్త చట్టం వచ్చింది. ఓన్లీ మేల్ అండ్ ఫిమేలే మాత్రమే ఉండాలి. జెండర్ డిస్క్రిప్షన్లోని మేల్ కానీ ఫిమేల్ కానీ ఇంకే జెండర్ అదర్స్ లేదు అని చెప్పి. అదే ఇది మనకి ఇండియాలో వస్తే వాట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్ అబౌట్? ఇండియాలో రాదు అని అనుకుంటున్నా. వస్తే నేను గాలే ఐఎమ్ డన్ మై సర్జరీస్. నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఈవెన్ నా పాస్పోర్ట్ లో కూడా ఫీమేల్ అనే ఉంది. ట్రాన్స్ కి పెళ్లి అవుతుందంటారా? అవుతుందండి, కానీ అది చాలా వరకు కష్టమే. ఎందుకంటే మనకి ట్రాన్స్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి లేదు, యాక్సెప్టెన్స్ అనేది 100% లేదు. ఫస్ట్ నేను నిన్ను మెట్టే ఒక ముందు ట్రాన్స్ అంటే నేను చాలా భయపడేదాన్ని. వన్స్ ఐ మెట్ యూ, వాట్ ఈస్ యువర్ పెయిన్ త్రూ ఆఫ్ ద జర్నీ? ఓకే, దే ఆర్ ఆల్సో లైక్ వాళ్ళని మనం చూసే చూపు వల్లే వాళ్ళు అలా తయారవుతున్నారు అనే ఒక ఇంటెన్షన్. అది కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్, మన చేతికున్న 5 వేళ్ళు ఒకేలా ఉండవు, అలానే మనుషులందరూ ఒకలా ఉండవు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. సాధ్యం ఏది కాదు, ఒక జెండర్ డిస్క్రిమినేషన్ అసలు ఎక్కడా పనికిరాదు అనే స్థాయికి వెళ్ళి తను ఒక ట్రాన్స్ అయ్యి మిస్ యూనివర్స్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వచ్చింది. ఇంతకుముందు ఒక మిస్ ఇండియాగా చూసాం, ఇప్పుడు మిస్ యూనివర్స్గా చూస్తున్నాం తనని. అందరికీ తెలిసిన హర్షిని మేకల అసలు మిస్ యూనివర్స్ జర్నీ, మనకి మిస్ ఇండియా జర్నీ వరకు తెలుసు. మిస్ యూనివర్స్ జర్నీకి తను ఎన్ని ఆటుపోట్లు పడింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ హర్షిని. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? యా గుడ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ. హర్షిని, ఫస్ట్ చిన్న డిస్క్రిమినేషన్ లాగా లైఫ్ జర్నీ ఫస్ట్ పార్ట్ మిస్ ఇండియా వరకు చెప్పమంటారు? ఓకే, నేను పుట్టింది పెరిగింది మొత్తం కూడా బల్స్పాడు అనే ఒక చిన్న విలేజ్లో. మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా అగ్రికల్చరల్ లేబరర్స్, అంటే ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్స్ అంటారు. పేద కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ కూడా బాగా చదువుకోవాలి, ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అనేది మా మమ్మీ డ్రీమ్. సో నేను చిన్నప్పుడు చాలా బికాస్ ఆఫ్ మై జెండర్, చిన్నప్పటి నుండి అమ్మాయిలాగా ఉండాలనుకునేదాన్ని. నేను 7 ఇయర్స్ ఏజ్ అప్పటి నుండి అక్క బట్టలు వేసుకుని మురుసుకుంటూ ఉండేదాన్ని. అమ్మాయిలకు జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకుంటూ ఉండేదాన్ని. ఐ యూస్ టు వేర్, అంటే విలేజ్లో అమ్మ నాన్న ఎవరు లేనప్పుడు అక్క బట్టలు వేసుకుని మురుసుకోవటం, అమ్మ శారీ కట్టుకుని అద్దం మీద కూర్చొని మురుసుకోవటం, ఇలాంటి థింగ్స్ మెనీ చేస్తూ ఉండేదాన్ని. సో ఏజ్ పెరిగే కొద్దీ లైఫ్లో చేంజెస్ రావడం స్టార్ట్ అయింది. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ నాట్ మీ. ఇది నేను కాదు, ఒక రాంగ్ బాడీలో స్ట్రక్ అయిపోయి ఉన్నాను. ఐ హ్యావ్ టు చేంజ్, ఈ బాడీని నేను చేంజ్ చేసుకోవాలి, నేను ఒక అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను. బట్ ఐ డోంట్ నో ద వే, ఎలా వెళ్ళాలి, ఎలా ట్రాన్సిషన్ చేసుకోవాలి, ఇవన్నీ వేస్ తెలియక నన్ను నేను అడ్జస్ట్ చేసుకుంటూ నన్ను బంధించుకొని, ఒక పెట్టలేసి బంధించుకున్నట్టుగా, సో అమ్మాయి ఫీలింగ్స్ అన్ని దాచుకుని నటించడానికి ప్రయత్నించేదాన్ని అబ్బాయిలాగా. యునో ఐ యూస్ టు వేర్, స్కూల్ నుండి కాలేజీ నుండి రాగానే అమ్మ సారీ కట్టుకుని అద్దం ముందు నించొని గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని ముడుచుకునేదాన్ని. లైక్ దిస్ ఈస్ మీ, ఇది కదా నా రియాలిటీ, రోజు నేను అబ్బాయిలాగా నటిస్తున్నాను ఏంటి అని బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఇదంతా ఏ ఏజ్ లో నీకు? 7 years
నేను ఐడెంటిఫై అయింది 14 years ఏజ్ ఉన్నప్పుడు రియలైజ్ అయ్యాను దిస్ ఈజ్ నాట్ మీ అని. బట్ 7 years ఏజ్ ఉన్నప్పటి నుండి ఐ బిహేవ్ లైక్ ఏ గాల్. ఇంట్లో కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడం, అక్కబట్టలు వేసుకుని మురుసుకోవటం, లైక్ ఇప్పుడంటే ఏం లేదు కానీ మన చిన్నప్పుడు 90s కిడ్స్ గేమ్స్ ఏమి ఉంటాయి, అష్టాచమ్మ, తొక్కుడు పిల్లలు, ఇవన్నీ ఆడపిల్లలతో ఆటలాడుకోవటం. లైక్ ఐ బిహేవ్ లైక్ ఏ గర్ల్ లాగే బిహేవ్ చేసేదాన్ని. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రియలైజ్ అయిపోయిన తర్వాత నేను స్ట్రగుల్ స్టార్ట్ అయింది. నాతో నేను ఒక పెద్ద యుద్ధం చేసుకున్నదాన్ని ఎవ్రీడే. ఇది నేను కాదు, నేను ఎందుకు ఇలా నటిస్తున్నాను, నాతో నేను ఎవ్రీడే యుద్ధం చేసుకునేదాన్ని. బట్ ఐ డోంట్ నో ద వే, ఎలా వెళ్ళాలి, ఎలా సర్జరీస్ కావాలని. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వేరే ఒక పరిచయం అయ్యారు. షీ సజెస్టెడ్ ముంబై వెళ్ళిపోవచ్చు, కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవచ్చు అని సజెస్ట్ చేశారు. తను నాతో పాటు ఇంకా కొంతమందిని నాకు ఇంట్రడ్యూస్ చేస్తారు. మేమందరం కలిసి ముంబై వెళ్ళాము, మళ్ళీ వచ్చాను. తర్వాత అమ్మ ఆల్వేస్ వాంటెడ్ టు ఒక గౌరవమైన లైఫ్ లీడ్ చేయాలి, ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలని అమ్మ ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. దట్స్ వై నేను మాస్టర్స్ చేస్తాను. ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఏ కాలేజీలో అయితే నేను చదువుకున్నానో సేమ్ కాలేజీలో 2 years ఎకనామిక్స్ లెక్చరర్గా వర్క్ చేశాను. ఎకనామిక్స్ లెక్చరర్. సో నీకు నీ జెండర్ నీకు తెలుసు, నీ బిహేవియర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా బాగా తెలిసిపోతుంది. నీ బిహేవియర్ కానీ, నువ్వు మాట్లాడే పద్ధతి కానీ. వాయిస్ లో ఏమైనా చేంజ్ వచ్చిందో ఆఫ్టర్ జెండర్ డిస్క్రిమినేషన్ తర్వాత? వాయిస్ ఏం చేంజ్ రాలేదండి. ఇప్పుడు అబ్బాయిలకి మనకి ఒక 14-15 years వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాయిస్ అనేది ఇప్పుడు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు గర్ల్కి బాయ్కి సేమ్ వాయిస్ వస్తుంది. బాయ్స్కి మనకి వాయిస్ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది 11 yearsకి, 12 yearsకి, 13 yearsకి. బట్ నాకు అంత చేంజ్ కాలేదు. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్, చిన్నప్పటి నుండి అలానే ఉండేది కాదు. ఈ వాయిస్ చూసి దాన్ని చూసి ఏమైనా పిల్లల దగ్గర నుంచి డిస్క్రిమినేషన్ వచ్చేదా? మెనీ అండి. అంటే లైక్ నీ వాయిస్ ఏంట్రా అలా ఉంది, నీ మాట ఏంట్రా అలా ఉంది, లైక్ నీ వాకింగ్ ఏంటి అలా ఉంది, నీ చేతులు ఏంటి ఇట్లా మెత్తగా ఉంటాయి, నీ బొగ్గలు ఏంటి మెత్తగా ఉంటాయి, నీకు హెయిర్ ఎందుకు రాదు, నీకు స్కిన్ మీద హెయిర్ ఎందుకు రాదు అని చెప్పేసి పిల్లలు చాలా మంది నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. మెనీ టైమ్స్ నేను స్కూల్కి వెళ్ళకూడదు, చదువుకోకూడదు, మధ్యలో ఆపేద్దాము, ఈ హరాస్మెంట్స్ నేను భరించలేను అని మెనీ టైమ్స్ ఐ డిసైడెడ్. బట్ మా మదర్ ఫైట్స్, అందరితో ఫైట్ చేస్తుంది, మా నాన్నతో ఫైట్ చేస్తుంది, మా రిలేటివ్స్తో ఫైట్ చేస్తుంది, ఎవరైతే నన్ను హరాస్ చేస్తారో, కామెంట్ చేస్తారో వాళ్ళందరితో ఫైట్ చేస్తుంది. షీఈస్ ద వారియర్ ఫర్ మై లైఫ్. నా లైఫ్కి మా మదరే వారియర్ అనమాట. అలానే ఇంకా ముందుకెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. మా మదర్కి షీఈస్ ఇల్లిటరేట్ బట్ షీ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువు లేకపోతే నా బిడ్డకు కూడా ఒక బిగ్గరగా ఒకలాగా మారిపోతుందేమో, ఒకవేళ చదువు ఉంటే ఒక రెస్పెక్టబుల్ లైఫ్ తను లీడ్ చేయగలదు. షీ నోస్ అంటే నేను 8th classకి వచ్చిన తర్వాత నుండి మమ్మీకి అర్థమైపోయింది. షీ అండర్స్టూడ్, అర్థం చేసుకొని నన్ను అంటే ప్రేమగా చూడటం. పేరెంట్స్ కి ఏంటి అంటే ఇలా వచ్చేటప్పటికి ఇంట్లోంచి బయటకు పంపేయటం మెనీ ఆఫ్ ద ట్రాన్స్జెండర్స్ కి వచ్చే ప్రాబ్లం. ఇలాంటి ఇంట్లో బాగా యాక్సెప్ట్ చేశారా నేను ఆ టైంలో? మా మదర్ యాక్సెప్ట్ చేస్తారు. ఇట్స్ ట్రూ, మీరు అన్నది 100% నిజమండి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ పరువు పోతుంది, తన బిడ్డ ట్రాన్స్గా మారిపోయి చుట్టుపక్కల వాళ్ళు నీ బిడ్డ హిజ్రా అంటారనే భయంతో నేను ఎన్జిఓలో వర్క్ చేసినప్పుడు మెనీ కేసెస్ ఐ సీన్. లైక్ తల్లిదండ్రులే గెంటేసి ఇంట్లో ఉండి ఫోటోకి దండేసి చచ్చిపోయాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు, గెంటేసే వాళ్ళు ఉన్నారు, లైక్ కాలు చేయ తీసేసి మూలకేసి తిండి పెట్టే వాళ్ళు ఉన్నారు, లైక్ చంపేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మెనీ థింగ్స్ ఇలాంటి హ్యాపీన్ ఉంటాయి. లేదంటే కొంతమంది యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఫోన్లో మాట్లాడటమే డబ్బుల కోసం, ట్రాన్స్ డబ్బుల కోసం. అక్కకి పెళ్లి కుదిరింది, డబ్బులు పంపించు, కానీ నువ్వు పెళ్ళికి రా, మాకు నువ్వు వస్తే పెళ్ళి ఆగిపోయింది. అలాంటి మనుషులు చాలా ఉన్నారు. మాకు చెప్పి ఏడ్చేవాళ్ళు, అక్క ఇట్లా అంటున్నారు, ఇలా మా అమ్మ నాన్న పెళ్ళికి రావద్దు అంటున్నారు కానీ డబ్బులు పంపించమంటున్నారు, నాకు ఫ్యామిలీతో కలిసి అదృష్టం లేదని బాధపడే వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు కమ్యూనిటీలో. సో బట్ మా మదర్ షీఈస్ ద గాడ్ గిఫ్టెడ్ నాకు. మా మదర్ నన్ను అర్థం చేసుకుంది. మా నాన్న నన్ను ఇష్టపడేవాడు కాదు బికాజ్ ఆఫ్ నా జెండరు, వాళ్ళ ఇల్లు ఎగతాళి చేస్తున్నారు, సొసైటీలో తలెత్తుకొని సోకాల్డ్ సొసైటీ, ఇది పురుషాధిపత్యం ఉన్న సొసైటీ, మనకి హైరార్కీ ఉంటుంది. లైక్ నేను తలెత్తుకు తిరగలేకపోతున్నాను దీనివల్ల అని చెప్పి నాన్న నన్ను ఇష్టపడేవాడు కాదు. బట్ మా మదరు, మా నాన్న చదివించొత్తుకొని నన్ను చదివించడానికి కూడా మా నాన్నకి ఇష్టం లేకుండే. బట్ మా మదరు వెరీ సపోర్టివ్ నాకు, తన సపోర్ట్తో చదువుకున్నా. ఓకే. సో తర్వాత మిస్ ఇండియాకి ఎలా?
సో నేను ముంబై షిఫ్ట్ అయిపోయిన తర్వాత మెనీ ఎన్జిఓస్లో వర్క్ చేసుకుంటా, దాని తర్వాత ట్రాన్సిషన్ అంతా అయిపోయింది నాది. 2016లో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను. డాక్టర్ నుండి షీజ్ మెంటల్లీ ఫిజికల్ అండ్ సర్టిఫికేట్ తీసుకున్నాను. తర్వాత చిన్నప్పటి నుండి నా డ్రీము, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, నేను ర్యాంప్ వాక్ చేయాలి, లైక్ అది నా డ్రీమ్ అనమాట. 2018లో మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాకి ఆడిషన్స్ పెట్టారు. రినాయ్ రాయ్ గారు ఢిల్లీలో ఉంటారు తను. సో తను ముంబైలో కాంపిటీషన్ జరిగింది, ఆడిషన్ పెట్టారు, ఆడిషన్కి వెళ్ళాను, ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. ఐ రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఇండియాకి. ఆంధ్రప్రదేశ్ నుండి నేను సెలెక్ట్ అయ్యాను. మెనీ పీపుల్ వచ్చారు ఆడిషన్స్కి, బట్ దే చూస్ మీ, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ దట్. నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల యూట్యూబ్లో చూసుకొని హీల్స్ కొనుక్కొని పడుతూ లేస్తూ అది ప్రాక్టీస్ చేసుకొని స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేసుకొని నేను ఫైనల్స్కి వెళ్ళాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వితౌట్ ట్రైనింగ్, వితౌట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ నేను ఐ వాజ్ ఇన్ టాప్ 6లో ఉన్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ గాట్ జ్యూరీ అవార్డు, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డు వచ్చింది. అక్కడ నుండి నా మోడలింగ్ ప్రస్థానం స్టార్ట్ అయింది. అసలు ఈ ట్రాన్స్కి కూడా ఎంకరేజ్మెంట్ కోసం ఇట్లా అంటే ఇది ఏ ఎంకరేజ్మెంట్ చేయటం కోసం ఈ మిస్ ఇండియా కాంపిటీషన్స్ కానీ మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ కానీ వాళ్ళలో ఏం వెలికి తీయటం కోసం ఇవి కండక్ట్ చేస్తారు యాక్చువల్లీ? ఏం వెలికి తీస్తున్నారంటే, ఇప్పుడు ఫెమినా మిస్ ఇండియా ఉంది, ఫీమేల్స్ని ఏం తీయటం కోసం అనుకుంటున్నారంటే వాళ్ళలో ధైర్యాన్ని పెంచడం కోసం, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచడం. అంది ఇండియాలో గ్లామర్ తక్కువ లేదు అని ప్రూవ్ చేయడం కోసం ఫెమినా మిస్ ఇండియా. ఎట్ ద సేమ్ టైం ఇండియాని యూనివర్స్లో వరల్డ్లో రిప్రజెంట్ చేయటం, ఇండియాకి క్రౌన్ తీసుకురావటం. లైక్ ఓన్లీ ఫిమేల్స్తో మేమేమి తగ్గము, ట్రాన్స్ కూడా వరల్డ్లో యూనివర్స్లో పోటీ చేయగలరు, ఇండియాని రిప్రజెంట్ చేయగలరు. సో హూ వాంట్ టు డూ మోడలింగ్ అంటే మోడలింగ్ ఆసక్తి ఉన్న వాళ్ళు, ఫ్యాషన్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న ట్రాన్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు. అంటే వాళ్ళ డ్రీమ్స్ని, వాళ్ళ కళల్ని అణుచుకొని అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యే బ్రతకాల్సి వస్తుంది. దానివల్ల ట్రాన్స్ వాళ్ళ కళని, డ్రీమ్స్ని కూడా నెరవేర్చాలి. దే హ్యావ్ రైట్. అంటే మాకు కూడా ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసే రైట్ ఉంది, ఎందుకంటే ఐఎమ్ ఇండియన్ సిటిజన్. ఐ హ్యావ్ ఎ రైట్. భారత రాజ్యాంగం మాకు ఒక మేల్కి ఫీమేల్కి ఎలాంటి అధికారాన్ని, హక్కుని కల్పించిందో మాకు కూడా ఐ హ్యావ్ ద సేమ్ రైట్. సో ఐ కెన్ రిప్రజెంట్ ఇండియా ఇన్ ద యూనివర్స్. దానికోసమని కొన్ని ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి స్టార్ట్ చేశారు. మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2016లో స్టార్ట్ అయింది. తర్వాత నేను 18లో రిప్రజెంట్ చేస్తాను. అది ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ రన్ అవుతూనే ఉంది. సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ అనేది మెనీ ఉన్నాయి అనమాట. మిస్ యూనివర్స్ ఉంది, మిస్ ట్రాన్స్ వరల్డ్ ఉంది. మిస్ ట్రాన్స్ వరల్డ్ బ్యాంకాక్లో జరుగుతుంది. నేను దానికి వెళ్ళాలనేది నా కోరిక, డ్రీము. మేబీ హోప్ఫుల్లీ నెక్స్ట్ సీజన్. ఈ ఇయర్ అయితే వెళ్ళలేను, ఎందుకంటే లాస్ట్ ఇయరే నాకు వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చు పెట్టుకున్నాను. నాకు ఎక్కడి నుండి డోనర్స్ రాలేదు, ఎక్కడి నుండి సపోర్టర్స్ రాలేదు మిస్ యూనివర్స్కి వెళ్ళినప్పుడు. సో మళ్ళీ మిస్ వరల్డ్కి వెళ్ళాలంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాబట్టి గవర్నమెంట్ నుండి కూడా ఏ సపోర్ట్ ఉండదు. బట్ నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి అని అనుకుంటున్నా. మిస్ ట్రాన్స్ వరల్డ్ ఉంది, మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2 ఉన్నాయి, మెనీ ఉన్నాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఇక్కడ అన్ని దేశాల్లో ఉన్న ట్రాన్స్ వాళ్ళని రిప్రజెంట్ చేయటము, వాళ్ళ కంట్రీస్ని రిప్రజెంట్ చేయటము, ట్రాన్స్ వాళ్ళకి కూడా మోడలింగ్ ఆపర్చునిటీస్ కల్పించటము, వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయటం, ఎట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ లెవెల్ని బూస్టప్ చేయటం కోసం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్గా అన్నారు కాబట్టి నేను చెప్పంటూ అడుగుతున్నాను. మనకి యుఎస్లో ఒక కొత్త చట్టం వచ్చింది. అవును. ఏంటి అంటే ఓన్లీ మేల్ అండ్ ఫిమేలే మాత్రమే ఉండాలి. జెండర్ డిస్క్రిప్షన్లోని మేల్ కానీ ఫిమేల్ కానీ ఇంకా ఏ జెండర్ అదర్స్ లేదు అని చెప్పి. అదే ఇది మనకి ఇండియాలో వస్తే వాట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్ అబౌట్ యూ? ఇండియాలో రాదు అని అనుకుంటున్నా. వస్తే నేను ఐఎమ్ డన్ మై సర్జరీస్. ఈవెన్ నవ్ ఆల్సో నేను ట్రాన్స్ అని నేను ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోను, నేను రిప్రజెంట్ చేస్తాను కాబట్టి చేస్తాను. నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఈవెన్ నా పాస్పోర్ట్లో కూడా ఫీమేల్ అనే ఉంది. ట్రాన్సాక్షన్ చేసుకున్న వాళ్ళందరూ ఫీమేల్లోకి వెళ్ళిపోతారు. ట్రాన్సాక్షన్ చేసుకొని వాళ్ళు మేల్లో ఉండొచ్చేమో మేబీ. ఒకవేళ హోప్ఫుల్లీ అది రాదు, ఎందుకంటే అమెరికాలో కూడా రెవల్యూషన్ అవుతుంది, చాలా మంది పోరాటం చేస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. లైక్ ఇవి ఎందుకంటే మన సుప్రీంకోర్టు ఏంటంటే ఎవరి జెండర్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవచ్చు, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది మనకిచ్చారు హక్కు.
సుప్రీంకోర్టే హక్కు ఇచ్చినప్పుడు మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ చేంజ్ చేశారు అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక ఆపర్చునిటీ మనకైతే ఉంటుంది. ఎందుకంటే చంపేయరు మనుషుల్ని, అయితే ఉన్న వాళ్ళని చంపేయరు. ట్రాన్స్ని లేకపోతే ఎల్జిబిటిక్ వాళ్ళందరినీ చంపేద్దాము, మేల్స్ ఫీమేల్స్ మాత్రమే ఉండాలి అనే చట్టం అయితే రాదు. ఉన్న వాళ్ళని మేల్గా పరిగణించుకుంటారు లేదంటే ఫీమేల్గా కానీ చేసుకుంటారు. కానీ అది రాదు, రాకూడదు, వచ్చినా కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. ఎవ్రీబడి డిజర్వ్ ఈక్వాలిటీ ఉంది, రైట్ ఉంది కాబట్టి ఫైట్ చేస్తారు. మోస్ట్లీ మన ఇండియాలో వచ్చే ఛాన్సెస్ లేవు, 90%, 99% లేవు. సో ఎల్జిబిటిక్యూ యా, దీనికి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలా సపోర్ట్ ఉంటుంది? ఎల్జిబిటిక్యూఐఏ ప్లస్ అని అంటే మనకి చాలా ప్లస్ జెండర్స్ ఒక 60 వరకు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు సపోర్ట్ జెండర్స్. ఎవరిష్టం వాళ్ళది. అంటే ప్రేమకి జెండర్తో సంబంధం లేదు, కలిసి ఉండడానికి జెండర్తో సంబంధం. ఇప్పుడు చట్టం తీసుకొచ్చింది, కానీ బిఫోర్ అమెరికాలో ఎల్జిబిటిక్యూ ఉన్న వాళ్ళకి ఫ్రీడము ఏ కంట్రీలో కూడా లేదు. వాళ్ళకున్న వెసులుబాట్లు, వాళ్ళకున్న సౌకర్యాలు, వాళ్ళకున్న ఎక్కడ లేవు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఇట్లా వచ్చింది, కానీ బిఫోర్ చాలా వెసులుబాటు ఉంది. లైక్ అట్లానే కొన్ని కంట్రీస్లో నిషేధం ఉన్నప్పటికీ కొన్ని కంట్రీస్లో మాత్రం ఎల్జిబిటిక్యూఐ ప్లస్ వాళ్ళకి మంచి సపోర్ట్ అయితే ఉంది. అది ఒక అంబ్రిల్లా సిస్టమ్ అంటారు. సో లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్స్, ఇంటర్సెక్స్ పర్సన్స్, ట్రాన్స్, అన్ని క్వేర్ పర్సన్స్ అంటారు, లైక్ నాన్ బైనరీ పర్సన్స్, మెనీ పీపుల్స్ ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. అంటే ఎల్జిబిటిక్యూ వాళ్ళందరూ మన ఇండియా లెవెల్లో ఉన్నది ఏంటంటే ప్రైడ్ మార్చ్ అని ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ ప్రైడ్ మార్చ్ త్రూ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం అవసరాలు ఉన్నాయి, ఎలా మన హక్కులు సాధించుకోవాలనేది కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి గ్రూప్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఒకరికొకరు సపోర్ట్గా అయితే ఉంటారండి. బాగా అన్యాయం జరిగింది, చట్ట వ్యతిరేకమైన చర్యలు జరుగుతున్నాయి, న్యాయం దొరకట్లేదు అన్నప్పుడు ఎల్జిబిటిక్యూ అందరూ ఒకరికొకరు తోడుగా, ఒక బ్రదర్ సిస్టర్స్, మన ఇంట్లో ఒక కుటుంబంలో బ్రదర్ సిస్టర్ ఎలాగో ఎల్జిబిటిక్యూ ప్లస్ మొత్తం కూడా ఒక కుటుంబం లాగా అనమాట. కుటుంబంలో విడిపోతే ఇవన్నీ అట్లమాట. అందరూ ఒకరికొకరు తోడుగా సపోర్టివ్గా అయితే ఖచ్చితంగా ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడు మీకు పోషణ ఎలా మీరు అంటే మిస్ యూనివర్స్కి చాలా ఖర్చు అయింది అన్నారు. సో ఎంతవరకు ఖర్చు అయి ఉండొచ్చు? నాకు అరౌండ్ 1 lakh పైన అయిందండి. 1 lakh ప్లస్ కాస్ట్యూమ్స్ అన్ని కలుపుకుంటే నాకు 1.5-2 lakhs వరకు అయి ఉంటుంది. ఓకే, కాస్ట్యూమ్స్, ట్రావెల్స్, ఎవ్రీథింగ్ కలుపుకుంటే. ఓకే, మరి ఎలా అంటే ఐఎమ్ ఎర్నింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ డూయింగ్ ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తున్నాను. సో ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఏంటంటే, నేను అంతకుముందు వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ గురించి మెదక్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి 2 డిస్ట్రిక్ట్స్లో నేను కాన్స్టిట్యూషన్ అవేర్నెస్ చేస్తాను. ప్రజెంట్గా నేను టిస్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఒక ప్రొఫెసర్ సౌజన్య తమలపాకల ఆ మ్యామ్ దగ్గర ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4 స్టేట్స్లో ఉన్నటువంటి జోగినీలు, శివశక్తులు, జోగప్పలు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వీళ్ళ పూజ పద్ధతి, వీటి మీద ఒక డాక్యుమెంటరీ చేస్తుంది మేడం. అంటే ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నా. దాని త్రూ నాకు కొంత మనీ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను ఫ్రీలాన్సింగ్, యాంకరింగ్ చేస్తున్నాను, ప్లస్ మోడలింగ్ త్రూ కూడా కొంత మనీ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను యాక్టింగ్ చేస్తాను. కొన్ని మూవీస్లో, సీరియల్స్లో, లైక్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తాను. యాక్టింగ్ త్రూ కొంత మనీ వస్తుంది. సో ఇనఫ్ మనీ నా ఖర్చులకి, నా అన్నిటికీ సరిపడా నేను ఎర్న్ చేసుకోగలను. ఎందుకంటే ఐ హ్యావ్ ఎడ్యుకేషన్, ఐ హ్యావ్ టాలెంటెడ్ కాబట్టి నేను సంపాదించుకోగలుగుతున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. నేను ఎప్పుడు ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక వర్క్ అయితే నాకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు గెస్ట్ స్పీకింగ్ కూడా వెళ్తున్నాను. రీసెంట్గా నేను మన తెలంగాణలో నేను మిస్ యూనివర్స్కి వెళ్ళి వచ్చినాక నన్ను ఎవరూ పిలవలేదు, కానీ సోలాపూర్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను పిలిచి నాకు ఫెలిసిటేషన్ చేసి హానరేరియం గిఫ్ట్ మనీ నాకు ఇచ్చి పంపించారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సోలాపూర్ యూనివర్సిటీ. ఇలాంటివి గెస్ట్గా పిలిచినప్పుడు, లేకపోతే మనం డైవర్సిటీ, ఇంక్లూజన్ గురించి మనం స్పీచ్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాటి త్రూ కూడా మనకి కొంచెం హానరేరియం అవి ఇస్తూ ఉంటారు కదా. ఫ్రీగా అయితే ఎవరు తీసుకోరు మన సర్వీసెస్ని మోస్ట్లీ. అలా నేను సంపాదించుకోగలుగుతున్నాను. Do you sex with any guy? Of course I can, but before No, you can, but did you? I asked, did you? that's the I'm telling that only.
I had a boyfriend. So before 2-3 years back, I had with him. Ante. ఓకే, ఆఫ్టర్ దట్ నో. No. I'm waiting for my partner. I'll do with my partner only. హర్షిని, Yeah. ట్రాన్స్ కి పెళ్ళి Yeah. అవుతుందంటారా? అవుతుందండి, కానీ అది చాలా వరకు కష్టమే. ఎందుకంటే మనకి ట్రాన్స్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి లేదు, అదొకటి రీజను. యాక్సెప్టెన్స్ అనేది 100% లేదు. ట్రాన్స్ అనగానే కొంతమంది ఎంత అవేర్నెస్ వచ్చినా, ఎంత సెన్సిటైజేషన్ చేసినా మనం ఎక్కడో ఒక చిన్న చూపు అయితే ఇంకా తగ్గలేదు. ఏదో అట్రాక్షన్తో ఒక ప్రేమలో పడతారు, రిలేషన్లో ఉంటున్నారు, కొంతకాలం లివింగ్లో ఉంటున్నారు, పెళ్ళి కూడా చేసుకుంటున్నారు. తర్వాత ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు, పిల్లలు పుట్టరు, ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారు, సొసైటీ గేల్ చేస్తుందని సడన్గా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా ఏమవుతుంది అంటే వీళ్ళ జీవితాలు చిన్న భిన్నమైపోతున్నాయి. మెనీ ట్రాన్స్ పీపుల్ ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతారు, కమ్యూనిటీలో ఆశించినంత ప్రేమ దొరకపోవచ్చు. దాన్ని ఏంటంటే ఒక అబ్బాయి వచ్చి ప్రేమ చూపించగానే ఆ ప్రేమకు బానిస అయిపోతారు. సడన్ గా వాడు వదిలేసి వెళ్ళిపోతే, ఓకే, అబ్బాయి ప్రేమ చూపించగానే ప్రేమకి లొంగిపోతూ ఉన్నారు. అసలు వీళ్ళు అబ్బాయి, నేను చాలా స్టోరీస్ ట్రాన్స్ ని మోసం చేశారు, ట్రాన్స్ ని వాడుకొని వదిలేశారు, లేదు అంటే ఒక ట్రాన్స్ ని చంపిన ఘటన కూడా మనం చూసాము. అసలు ఒక అబ్బాయి మీ దగ్గరికి ఏ పర్పస్ తో వస్తాడు? యూస్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్గా యూస్ చేసుకోవడానికి మెనీ పీపుల్. అలానే అందరు అబ్బాయిలు అలానే ఉన్నారని కూడా అనలేము. ఎందుకంటే దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ జెన్యున్గా ఉండి మనసును చూసి, లేకపోతే తనని ఇష్టపడి జెన్యున్గా రిలేషన్లో ఉండాలి అనుకుని వచ్చిన వాళ్ళు ఫ్యూ పీపుల్ ఉన్నారు. వెరీ రేర్, 100లో ఒకళ్ళు ఉంటారు. కానీ 99% ఆఫ్ పీపుల్ ఏంటంటే ఫిజికల్ నీడ్స్ కోసం, కొంతకాలం ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నాను, నా కోరికలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని వాడేసుకుని వెళ్ళిపోతే కేసులు అంటది, కోర్టు అంటది, సచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే రోడ్డు మీద టెంట్ వేసుకుని కూర్చుంటుంది. అదే ట్రాన్స్తో ఉంటాము, ఫిజికల్గా కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాము, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ తీసుకుంటాము, అది పిచ్చిది కదా ఇచ్చేస్తుంది అనుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత బాయ్ టాటా అని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అందులో బయటికి రాలేక ఒక చాలా ఇది భరించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయండి. చాలా దారుణం. ఎందుకంటే మన కళ్ళ ముందు చూసినాక కూడా రియలైజ్ అవ్వట్లా, మెనీ ట్రాన్స్ పీపుల్ రియలైజ్ అవ్వట్లా. మీరు రియలైజ్ అయ్యారా? నేను రియలైజ్ అయ్యాను. ఐఎమ్ గెటింగ్ మెనీ ప్రపోజల్స్. దండం పెడతా, నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్ లో ఇంట్రెస్ట్ లేదు, పెళ్లిలో ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నా కెరీరే, నేను నా కెరీర్ నే ప్రేమిస్తాను, నా సక్సెస్ ఐ కెన్ కంట్రోల్ మై ఎమోషన్స్. బికాస్ యు నో, ఒక భయంకరమైన పెయిన్ వచ్చేసి తట్టుకోలేని డిప్రెషన్లోకి వెళ్ళి చావు అంచు దగ్గరకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆ పెయిన్ తెలుస్తుంది కదా. ఈ ఎమోషన్స్ కన్నా కూడా ఆ పెయిన్ చాలా బలమైనది, ఆటోమేటికలీ కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒక కేరింగ్ అబ్బాయి ఎవడో ఒకటి వచ్చి నాకు మెనీ ప్రపోజల్స్ వస్తున్నాయి, ప్రేమిస్తున్నాను, నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి, మెనీ మెసేజ్ చూపిస్తా, మా అమ్మలా చూసుకుంటాను, చిన్న తల్లి బుజ్జి తల్లి అంట, అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటా, అందరిని ఎదిరిస్తాను, నువ్వు నా ప్రపంచము, ఏదో మెసేజ్లు పెడతారు. అవి చూసినప్పుడు సమ్ టైమ్స్ అనిపించింది, అరే నాకు కూడా ఒక తోడు కావాలా కదా, నేను ఉంటే దాన్ని కదా, అమ్మ నాన్న లేరు కదా, సమ్ టైమ్ ఏమో ఇతను జెన్యున్ ఏమో, వాళ్ళలాగా మోసం చేయడేమో అనే ఒక ఆలోచన నాకు కూడా వస్తుంది. బికాస్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు తోడుండాలి, ఒంటరితనంలో ఒక చేయి పట్టుకునే ధైర్యం ఉండాలి, బాధలో ఉన్నప్పుడు హక్ చేసుకుని ఏం కాదులేని ఓదార్చే తోడు కావాలి నాకు అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే దట్ టైం నేను నా బ్రేకప్ అయిపోయినప్పుడు నా ఇన్సిడెంట్స్, నేను గడిపిన చీకటి రాత్రులు, నన్ను నేను రూమ్లో బంధించుకొని బయటికి రాకుండా సమాజాన్ని వెలివేసిన రోజులు, స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నా నిద్ర రాని రోజులు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న రోజులు, అవి గుర్తొస్తే నాకు నేను శవంలాగా తయారైపోయినప్పుడు 1 వీక్ తిండి లేకుండా, 10 రోజులు నిద్ర లేకుండా, అవి గుర్తొస్తే అవి భయంకరమే అనిపిస్తుంది నాకు. అవి గుర్తొచ్చినప్పుడు ఇదంతా బ్యూటిఫుల్గా ఉన్నా కూడా నో టాటా బాయ్ నాకు వద్దు అనిపిస్తుంది, యూనో, వద్దనిపిస్తే. అలానే నేను లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉంటాననేమి నేను అనను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను ఒంటరిగానే ఉండాలి. ఇప్పుడు ప్రేమ అనేది నా లైఫ్లోకి రాదు. ఇన్ కేస్ ఒక అబ్బాయి నన్ను బాగా ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను, నేను లేకుండా బ్రతకలేనని జెన్యున్గా నన్ను ఇష్టపడ్డానుకో, ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్న ఒప్పించమంటాను. మీ అమ్మ నాన్న నొప్పించి, అందరిని ఒప్పించి, బేబీని అడాప్ట్ చేసుకోవడానికి అన్నిటికీ ఒప్పించి డైరెక్ట్ పెళ్ళే, ప్రేమ లేదు, రిలేషన్ లేదు.
నాకు అలాంటి అబ్బాయి దొరికితేనే. ఒకవేళ దొరకలేదంటే ఐ కెన్ బి అలోన్. ఇఫ్ ఐ డోంట్ బికమ్ ఏ వైఫ్, ఐ కెన్ బి ఏ మదర్. నేను వైఫ్ అవ్వలేకపోయినా కూడా నేను బేబీని అడాప్ట్ చేసుకుంటాను. ఐ కెన్ బి మదర్. నేను ఖచ్చితంగా అమ్మనైతే అవుతాను. ఎందుకంటే నాకు ఏ అమ్మ ప్రేమ అయితే దూరమైందో, ఒక బిడ్డకి అమ్మ ప్రేమ దూరమైన ఒక బిడ్డకి నేను అమ్మ ప్రేమను ఇవ్వగలను. ఐ కెన్ బి ఎ మదర్. అదైతే నాకు కోరిక ఉంది. పెళ్ళి అనేది ఒక 10%. అడాప్షన్ కి మీకు పిల్లల్ని ఇస్తారా? డెఫినెట్లీ ఇస్తారు. ఎందుకంటే మనకి సెక్యూరిటీ చూపించాలి. ఓన్ హౌస్, బేబీకి పోషించగలం మనము, లైక్ ఎడ్యుకేషన్ ఇవ్వగలం, మంచి లైఫ్ ఇవ్వగలం అనేది మనము చూపిస్తే ఖచ్చితంగా ఇస్తారు. మీ అక్కల దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? దే ఆర్ వెరీ సపోర్టివ్ అండి. చిన్నప్పుడు కొంచెం క్వశ్చన్ మార్క్ గానే ఉండేది నా లైఫ్ వాళ్ళకి. అయ్యో ఇంత చదువుకొని, స్టార్టింగ్లో ఏడ్చేవాళ్ళు, నువ్వు ఇంత చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని లెక్చరర్ జాబ్ వదిలేసి వెళ్ళి కమ్యూనిటీలోకి వెళ్ళిపోయావు, నీ లైఫ్ ఎలా ఉంటుంది, లైక్ మిగతా కమ్యూనిటీ మెంబర్స్ లాగా బెగ్గింగ్ సెక్స్ వర్క్ చేసుకుని బతుకుతానేమో అని బాధపడుతూ ఏడ్చేవాళ్ళు. ఈవెన్ మా రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ అడిగేవాళ్ళు అనమాట. ఊర్లో కొంతమంది కానీ మీ సిస్టర్ హిజ్రాగా మారింది, ఏం చేస్తుంటుంది అని చుట్టుపట్టి మాటలతో. దే యూస్ టు క్రై. నాకు మా తమ్ముడు మా అక్క ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ, ప్రౌడ్గా మా చెల్లి అని మా అక్క వాళ్ళందరికీ పరిచయం చేస్తారు. మా తమ్ముడు మా అక్క అని గర్వంగా చెప్పుకుంటాడు, బికాస్ సక్సెస్. ఓకే. చాలా మంది ఎవరు ఈ క్వశ్చన్ నేను అడగలేదు అనుకుంటాను. వాట్ ఈజ్ యువర్ ఒరిజినల్ నేమ్? మై ఒరిజినల్ నేమ్ ఇస్ హర్షిని మేకల. హర్షిని మేకల కాదు, హర్షిని మేకలగా మారక ముందు నేమ్ ఏంటి? హర్షిని మేకల తిరుపతి. తిరుపతి మా నాన్నగారి పేరు తిరుపతయ్య. కాదు, మీ యాక్చువల్గా నాకు అది యునో కదా, ఇష్టం లేని లైఫ్, ఇష్టం లేని పేరు కదా, ఇష్టం ఉండదు కాదు. చక్కగా నాకేంటి అమ్మాయి పేరు పెట్టలేదు, చక్కగా పిలిక జల్లేసి నన్ను స్కూల్కి ఎందుకు పంపిరు, నన్ను ఎందుకు ఇట్లా ఈ పేరుతో పిలుస్తున్నారు, ఇట్లా పంపి భయంకరమైన బాధాకరమైన జీవితం కదా. వన్స్ ట్రాన్స్లేషన్ అయిపోయి నేమ్ చేంజ్ అయినాక ఆ పేరు మర్చిపోయారు. మా ఇంట్లో కూడా ఎవరు పిలవరు. చాలా మంది ట్రాన్స్ ఫ్యామిలీస్లో ఏంటంటే తల్లిదండ్రులు, రిలేటివ్స్, సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఓల్డ్ నేమ్తోనే పిలుస్తూ ఉంటారు. బట్ మా ఇంట్లో మాత్రం ఆ పేరు కంప్లీట్గా డెడ్ అయిపోయింది. ఎవరన్నా ఆ పేరు ఎవరైనా గుర్తు చేసుకున్నా కూడా ఎవరు వాళ్ళు అని చేసుకొచ్చింది. బికాస్ ఎవ్రీబడి చేంజ్డ్. మా బ్రదర్స్ పిల్లలు, మా అక్క పిల్లలు అందరూ కూడా పిన్ని పిన్ని అని పిలుస్తారు. యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మామయ్య అని పిలిచేవాళ్ళు. నేను అప్పుడు చదువుకుంటున్న టైంలో, ట్రాన్స్లేషన్ అవ్వకముందు, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మామయ్య అని పిలిచేవాళ్ళు. ఆఫ్టర్ ట్రాన్స్లేషన్ నన్ను చూసి నా పేరు చూసి ఏ పేరుతో పిలిచేవారు? ఒక వరుస పెట్టి కాదు, ఏ పేరుతో పిలిచేవాళ్ళు? తప్పదంటారా? యాక్చువల్గా నా స్టడీ మొత్తం, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ లో స్టడీ మొత్తం కూడా రాజు అనే పేరుతో కంప్లీట్ అయింది. బట్ దట్ వాజ్ డెడ్ నేమ్. ఆ పేరు ఎవరికి తెలియదు కూడా, ఇంట్లో కూడా మర్చిపోయారు. ఇప్పుడు హర్షిని ఓన్లీ. హర్షిని. ఓకే, రాజు. యా, రాజు హర్షినిగా మారిన రాజు. తమిళని పెడతారా ఇంటి కొమ్మది? ఓకే, హర్షిని ఇంత బాగా యమ్మీ యమ్మీగా నవ్వుతున్న హర్షిని ఒక్కసారి అద్దం ముందుకు వెళ్ళంగానే ఆ కళ్ళు ఏం చెప్తూ ఉంటాయి? ఒకప్పుడైతే ఇది నేను కాదు, నాలోని నా కోసం ఒక కళ్ళు ఎదురు చూసాయి. నేను చిన్నప్పుడు అద్దం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు, ఇది నేను కాదే, ఇది ఎవరు, నాది కాని నేను, నాది కాని నా శరీరంలో ఉన్నానే, నావి కాని బట్టలు వేసుకున్నానే అని ఏడ్చుకునేదాన్ని. సో ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు అమ్మ చీర కట్టుకొని అద్దం ముందు నేస్తుండే, ఈ గాజులు వేసుకొని మురుచుకునేదాన్ని. ఇది కదా నేను, ఎందుకు హైడ్ చేసుకుంటున్నాను, ఎందుకు దొంగతనంగా నేను రెడీ అవుతున్నాను, ఎందుకు దొంగతనంగా ఉండాలని క్వశ్చన్ మార్క్తోనే ఉండేది. సో వెనెవర్ నా ట్రాన్స్లేషన్ అయిపోయి ఇప్పుడు అద్దం ముందు నించున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ గర్ల్. ఇది కదా నేను. దీనికోసమే కదా చిన్నప్పటి నుండి ఇన్ని బుల్లింగ్స్, ఇన్ని అవమానాలు, ఇన్ని హరాస్మెంట్స్, లైక్ గేలి, నాకే తెలియని కొన్ని పదాలతో నన్ను పిలిచారే, నన్ను హర్ట్ చేశారే, నన్ను గాయపరిచారే. ఈ బాడీయే చిన్నప్పుడు కాదంటారా? అంటే అది మీ జన్మతహా వచ్చింది, దాన్ని క్వశ్చన్ చేయను, వాళ్ళ బుల్లింగ్ అదంతా కాదంటారా? బుల్లింగ్ కరెక్ట్ అని నేను అనను, బట్ వాళ్ళకి తెలియక చేశారు కదా.
తెలిసి మాత్రం ఎవరు హర్ట్ చేయాలని చేయరు, కానీ చిన్న వయసులో తెలిసి తెలియక వాళ్ళు కావాలని ఏడిపించారు అది తెలియదు. ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుందండి. 90s కిడ్స్ అండ్ అసలు ఏమి టెక్నాలజీ లేదు, సోషల్ మీడియా లేదు, స్మార్ట్ ఫోన్స్ లేవు ఎవరి దగ్గర చైల్డ్హుడ్లో. ఇప్పుడు 2nd క్లాస్ అబ్బాయికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ట్రాన్స్జెండర్ అంటే ఏంటని గూగుల్లో కొట్టేస్తున్నాడు తెలుస్తుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు, ఏం తెలీదు. అబ్బాయి ఏంటి అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి, రేకులోడని 0.5 అవి వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళు ఆనందించడానికి, గేల్ చేసుకోవడానికి, నవ్వుకోవడానికి నేను ఒక దాన్ని ఉపయోగపడ్డా. బట్ ఇట్ హర్ట్స్ మీ, నాకు చాలా హర్ట్ అయిపించేది, నా మనసుకి గుచ్చుకునేవి, నాకు నొప్పేసేది, బాధేసేది, కళ్ళమని నీళ్ళు వచ్చాయి, హృదయం బాధతో బరువెక్కేది, తట్టుకోలేకపోయేదాన్ని. అవి తప్పు కదా, అది ఎవరిని ఒకరిని మనం హర్ట్ చేసే రైట్ ఎవరికి లేదు కదండి. ఇప్పుడు ఐ ఫీల్ ఐ మేక్ కంప్లీట్గా అలా అద్దం ముందు చూసుకున్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెస్పెక్ట్. దేవుడు ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పు నేను సరిదిద్దుకున్నాను, నేను సరిదిద్దుకోలే. టెక్నాలజీ లైక్ మన డాక్టర్స్ కానీ మన సైంటిస్టులు కానీ, ఎందుకంటే ఒకప్పుడు రాజుల కాలంలో కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, బట్ అప్పుడు సర్జరీస్ అవైలబిలిటీ లేదు, మ్యారేజ్ లేదు, రిలేషన్ లేదు, ఒక అబ్బాయితో ఉండేవాళ్ళు కదా, ఎందుకంటే బికాస్ సర్జరీస్ ఉండేవి కాదు కాబట్టి. అప్పుడు రాజుల దగ్గర లైక్ సలహాదారులాగా, రాణిల దగ్గర మంత్రస్థానంలాగా, లేకపోతే ఏమిటి రక్షణకు రాణులకి రక్షణలాగా అలా ఉండేవాళ్ళు ఒకప్పటి కాలంలో. ఇప్పుడు సర్జరీస్ వచ్చాయి కాబట్టి రిలేషన్స్లోకి వెళ్తున్నారు, పార్ట్నర్తో ఉంటున్నారు, సర్జరీస్ చేసుకుని ఫుల్ఫిల్ అవుతున్నారు. ఇది టెక్నాలజీ మహిమ అని అంటారు, నా గొప్పతనం కూడా లేదు, టెక్నాలజీ. ఓకే, రాత్రి పడుకునే ముందు వాట్ ఈస్ యువర్ ఎమోషన్స్? యాజ్ ఎ గర్ల్గా ఫీల్ అవుతావా, లేదంటే యాజ్ ఎ బాయ్గా ఫీల్ అవుతావా? అసలు నీ ఎమోషన్స్ ఏంటి? అంటే మనకి మనం ఇచ్చుకునే స్పేస్ రాత్రి పడుకునే ముందు ఆ 10 to 15 minutes నిద్రపోయే ముందు మనం ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎవరికైనా ఆ 15 minutes ఏంటి నేను అని చెక్ చేసుకోవటానికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఆ టైంలో నువ్వేంటి, నీ ఎమోషన్స్ ఏంటి? మీకు ఇప్పటి వరకు చెప్పాను, ఒక్కసారి మీరు చెప్పిందంతా రిమైండ్ చేసుకుంటే, ఐ నెవర్ ఫీల్ ఒక బాయ్ అని ఒక సింగిల్ సెకండ్, ఒక సింగిల్ మినిట్ కూడా నేను ఫీల్ అయిన రోజే లేదు నా లైఫ్లో. ఈవెన్ బిఫోర్ ట్రాన్సిషన్ నేను అబ్బాయిగా ఉన్న స్కూల్ డేస్లో, కాలేజ్ లైఫ్లో కూడా ఐ ఫీల్ ఐఎమ్ ఎ గర్ల్. నేను అమ్మాయిని ఇన్సైడ్, నేను అమ్మాయిని, నా కోరికలు, నా బిహేవియరు, నా ఎవ్రీథింగ్ లైక్ ఎ గర్ల్. బట్ బాడీ మాత్రమే కంప్లీట్ అమ్మాయిగా లేదు. ఐ స్ట్రక్డ్ ఇన్ ఏ రాంగ్ బాడీ అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ నేను అబ్బాయిని, నేను అమ్మాయిలా బిహేవ్ చేస్తానని సింగిల్ డే కూడా నేను ఫీల్ అవ్వాల. కాబట్టి ఇప్పుడు సర్జరీస్ తర్వాత నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఐ ఫీల్ ఐఎమ్ ఎ గర్ల్. నేను ఎవ్రీడే మిస్ అయ్యేది ఏంటంటే అమ్మ. సో అమ్మ ఉంటే ఇప్పుడు నా పక్కన ఉంటే ఎంత బాగుండేది. ఒంటరిగా ఉన్నాను, ఎందుకంటే ఇంత సక్సెస్ వచ్చింది పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో, మెనీ మ్యాగజైన్స్లో, అన్ని చోట్ల నా సక్సెస్ స్టోరీస్ వస్తున్నాయి. ఎవ్రీడే 10 to 15 minutes నేను మెమరీ నాకు గుర్తొచ్చి నేను మిస్ అయ్యేది నేనేంటి అని నాకు గుర్తొచ్చేది మా అమ్మాయి. ఎందుకంటే నా బాధలో, ఒంటరితనంలో, లోన్లీనెస్లో, అవమానాల్లో, అవహేళనలో అన్నిట్లో అమ్మ ఉంది. ఇప్పుడు నా సక్సెస్లో అమ్మలేదు. నాకు అవార్డులు ఇస్తున్నారు, క్రౌన్స్ వస్తున్నాయి, సన్మానాలు చేస్తున్నారు, సాల్వాలు కప్పుతున్నారు, షీల్డ్లు ఇస్తున్నారు, మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. బట్ అది చూసి మురుసుకోవడానికి అమ్మ లేకుండా పోయింది అనే బాధ ఎవ్రీడే నన్ను వెంటాడుతుంది. ఎవ్రీడే నైట్ ఐ ఫీల్ దట్ పెయిన్. ఎవ్రీడే నైట్ ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే నేను 10th class 2nd classలో పాస్ అయితే స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళలేక పిల్లలు ఏడిపించి 6 months స్కూల్కి వెళ్తే 6 months ఇంట్లో ఉండేదాన్ని. అలా వెళ్ళి నేను 2nd classలో పాస్ అయితేనే ఊరు మొత్తం తిరిగేసే మా అమ్మ నేను పాస్ అయ్యానని గొప్పగా చెప్పుకొని వచ్చింది. అలాంటిది అన్ని అవమానాల నుండి డౌన్ టు ఎర్త్ అంటారు కదా, ఏ సపోర్ట్ లేకుండా, అమ్మ నా నిద్ర లేకపోయినప్పటికి కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సింగిల్ ఉమెన్ని నేను ఒక్కదాన్ని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను. నాకు ఇన్ని అవార్డ్స్, రివార్డ్స్, సక్సెస్లు, సన్మానాలు, క్లాప్స్ కొడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. బట్ అమ్మ లేదు మురుసుకోవటానికి, ఆనందించడానికి అనే పెయిన్ అయితే ఎవ్రీడే నన్ను వెంటాడుతుంది. నిన్ను ఎవరైనా అబ్బాయిగా చూస్తే నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? అసలు చూడరు ఎవరు. ఐ నెవర్ ఫేస్ దట్. అంటే బిఫోర్ సర్జరీస్ కాకముందు నేను ట్రాన్స్గా మారి కొత్తలో నన్ను తేడాగా, లేకపోతే అబ్బాయి కాదు అమ్మాయి కాదు అనే దృష్టితో చూశారు. కానీ అబ్బాయిని అని అబ్బాయిలాగా బిహేవ్ చేసిన ఎవరన్నా నాతో అబ్బాయి నేను బిహేవ్ చేసిన ఇన్సిడెంట్స్ నాకు గుర్తు కూడా లేవు. ఎందుకంటే ఐ నెవర్ ఫీల్. ఇప్పుడు మాత్రం
ఇప్పుడు వేరే ఎవర్ ఐఎమ్ స్టేయింగ్ మెనీ పీపుల్ దే డోంట్ నో ఐఎమ్ ఏ గర్ల్, నేను అమ్మాయి అనుకుంటారు, బట్ గాడ్ గిఫ్ట్ అనుకుంటా, ఐ లుక్ లైక్ ఏ గర్ల్. మెనీ పీపుల్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈవెన్ నేను మిస్ యూనివర్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకను నెక్స్ట్ ఇండోనేషియా అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళగానే దిస్ ఈజ్ నాట్ ఫర్ ఏ గర్ల్స్, దిస్ ఈజ్ ద ట్రాన్స్ రూమ్, గర్ల్స్ రూమ్ దట్ సైడ్ యూస్డ్ సే. అంటే ఆమె కూడా నన్ను అమ్మాయి అనుకుంది. ఇప్పుడు మెనీ పీపుల్ నన్ను అమ్మాయిలు అనుకుంటారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ యూస్ టు గో, ఐ బిహేవ్ లైక్ ఏ గర్ల్, ఐఎమ్ లివింగ్ గర్ల్ లైఫ్ ఓన్లీ, గర్ల్ లైఫ్ ఓన్లీ. నేను అబ్బాయి లాగా చూస్తారు, ట్రాన్స్ లాగా చూసిన ట్రాన్స్కి జరిగే డిస్క్రిమినేషన్ కూడా ఇప్పుడు నేను ఆఫ్టర్ సర్జరీస్ ఇప్పుడు నేను ఫేస్ చేయట్లేదు. ఐఎమ్ లివింగ్ మై లైఫ్ యాజ్ ఏ గర్ల్. ఓకే, అయితే నీలా ఎవరైనా ఎదగాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఫర్ యువర్ కమ్యూనిటీ? చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏయో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, సాధించాలి అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే స్కూల్స్లో డిస్క్రిమినేషన్ అవటం వల్ల స్కూల్ మానేస్తారు, చదువుకోలేరు, చదువు ఉండదు. కొంతమంది చదువుకొని జాబ్కి వచ్చారనుకో, ఆఫీస్లో సీనియర్స్ నుండి లేకపోతే ఆఫీస్ కలీగ్స్ నుండి ఎదురయ్యే డిస్క్రిమినేషన్స్ వల్ల జాబ్స్ మానేస్తారు. ఏదో సాధించాలనుకుంటారు, మోడలింగ్, యాక్టింగ్, లేకపోతే డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, ఏదో అనుకుంటారు. కానీ ఎక్కడో ఎదురు దెబ్బ తగిలింది, ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పేసి అక్కడ డ్రాప్ అవుట్ అయిపోయి కమ్యూనిటీలోకి వెళ్తారు. కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు మెనీ పీపుల్. ఏం వృత్తులు ఉంటాయి కమ్యూనిటీలో? ఏం వృత్తులు ఉంటాయండి? భిక్షాటన ఉంటుందండి, సెక్స్ వర్క్ ఉంటుంది, బదాయిలకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటారు, అవి చేసుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పే సలహా ఏంటి అంటే, మనకు ఒక గమ్యం తెలుసు. ఆ గమ్యం వెళ్ళే మార్గంలో ఎన్నో ముళ్ళ పొదలు ఉంటాయి, రాళ్ళ దెబ్బలు ఉంటాయి. రాళ్ళు తగిలాయి, ముళ్ళు గుచ్చుకుంది అనేసి వెనక్కి వెళ్ళిపోతే మనం గమ్యం చేరుకోలేం. రాయి తీసి పక్కకి వేసిపోవాలి, మన మార్గంలో మనం ముందుకెళ్ళిపోవాలి. అప్పుడే మనం గమ్యం చేరుతాము, మన మార్గం సులభం అవుతుంది, మనకు సక్సెస్ వస్తుంది. అంతేకాని ఎక్కడో డిస్క్రిమినేషన్ అయింది, ఎక్కడో ఇది ఎదురైందని మీ డ్రీమ్స్ని మీరు డ్రాప్ చేసుకోకండి. డ్రీమ్ బిగ్, చేస్ యువర్ డ్రీమ్స్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అంటారు. కృషి పట్టుదల ఉంటే మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరగలరు. ఎందుకంటే ఈ నవే డేస్ ట్రాన్స్లో మీరు చూడొచ్చు, లాయర్స్, మన హైదరాబాద్లోనే 2 డాక్టర్స్ అయ్యారు, లాయర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మల్టీ సెక్టార్స్లో, అన్ని సెక్టార్స్లో, సాఫ్ట్వేర్లో, అన్ని సెక్టార్లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి డ్రీమ్ బిగ్, మీరు కలలు కనండి, లక్ష్యాన్ని పెట్టుకోండి, గోల్స్ పెట్టుకోండి, వాటిని సాధించడానికి ప్రయత్నించండి అని చెప్తాను నేను. ఓకే, ఇందాక మీరు అడాప్షన్ చేసుకుంటాను, బేబీని అడాప్ట్ అయితే చేసుకుంటాను. ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే ట్రాన్స్జెండర్ని చేసుకుంటారా? అంటే మీలా ఉండే, మీ కమ్యూనిటీలో ఉండే వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకుంటారా, లేకపోతే బాయ్ ఆర్ గర్ల్? ఎనీబడీ ఫైన్ ఫర్ మీ. ఎందుకంటే నేను అడాప్ట్ చేసుకునేది 1 year కిడ్నీ, 2 years కిడ్నీ అడాప్ట్ చేసుకుంటా. ట్రాన్స్ అనే విషయం అప్పుడు మనకి ఐడెంటిఫై అవ్వదు. తన ఎదుగుదలని బట్టి 8 years, కొంతమంది 8 yearsకి, లేకపోతే 10 yearsకి, 11 yearsకి, 12 yearsకి వాళ్ళ బిహేవియర్ బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి తెలుస్తుంది. నేను అడాప్ట్ చేసుకునేది 1 year 2 years మేల్ ఫీమేల్ని అడాప్ట్ చేసుకుంటా. వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళని ట్రాన్స్ అని వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ యాక్సెప్ట్. ఓకే, ఎవరైనా పర్వాలేదు, ఒకవేళ ఎదిగే క్రమంలో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా యు ఆర్ యాక్సెప్ట్, బికాజ్ ఐ నో దట్ పెయిన్. నాకు అట్లీస్ట్ మా అమ్మ అర్థం చేసుకుని అదేదో మీ కమ్యూనిటీలో ఇప్పుడు తెలిసిన వాళ్ళు రియల్ గా తెలిసిన వాళ్ళని అంటే అడాప్ట్ చేసుకోవాలంటే 14 years 15 years వాళ్ళని, 20 years వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలండి. నేను తల్లిని, చిన్నపిల్లని పెంచిన అనుభూతి నేను మిస్ అవుతాను కదా. ఓకే, సో ఐ నీడ్ దట్ చిన్నపిల్ల వచ్చిరోని మాటలతో 3 yearsకి 2 yearsకి అమ్మ అమ్మ అని పిలవటం, బుడి నరకలతో నా చీర పట్టుకొని తిరగటం, ఆ డ్రీమ్స్ నాకు ఉన్నాయి కదా. పెద్దవాళ్ళని అడాప్ట్ చేసుకుంటే ఆ డ్రీమ్స్ నేను ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలను? ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ లవ్, దట్ ఎమోషన్. సో ఐ డోంట్ వాంట్ మిస్ దట్. అందుకే నేను చిన్న బేబీని అడాప్ట్ చేసుకుంటా. ఓకే, ఈ మూవీస్ జర్నీ ఎలా ఉంది? గోయింగ్ గుడ్ అండి. కాకపోతే మెనీ టైమ్ నేను డిసప్పాయింట్ అవుతున్నాను. హిందీలో, కన్నడలో, మెనీ లాంగ్వేజ్, తమిళ్లో ట్రాన్స్ వాళ్ళకి మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ తెలుగులో ట్రాన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యాంకర్ ఝాన్సీ అక్క, ఎవ్రీవేర్ చెప్తూ ఉంటాను. ఒక ట్రాన్స్ క్యారెక్టర్ తను డిజైన్ చేసి రీసెంట్గా టిట్ ఫర్ టాట్ అనే ఒక షో చేస్తాము, రవీంద్ర భారతిలో చేస్తాము, రంగభూమిలో చేస్తాము. అందులో నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు.
దాని త్రూ నాకు ప్రకాష్ రాజ్ గారు, మురళీమోహన్ గారు, అడవిశేష్ గారు వీళ్ళందరూ మా షోకి రావటము, చాలా బాగా చేస్తావు వర్షిని అని చెప్పి అప్రిషియేట్ చేయటం, ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే మా క్యారెక్టర్ని మేమే చేసే అవకాశం మాకు కల్పిస్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోగలం. యునో మెనీ ట్రాన్స్ క్యారెక్టర్స్ ఆర్ డూయింగ్ మేల్ హీరోస్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్. మీకు ఒకళ్ళు చేసుకోవటం ఇష్టమో, మీరు హీరోని చేసుకోవాలి, హైలైట్ అవ్వాలి అనుకుంటే మీరు చేసుకోండి. బట్ వెనెవర్ నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నాకెందుకు ఆపర్చునిటీ? ఇప్పుడు ట్రాన్స్ క్యారెక్టర్ని మేల్స్ చేస్తున్నారు, ఫీమేల్స్ చేస్తున్నారు, ఫీమేల్ క్యారెక్టర్స్ నాకెందుకు ఇవ్వరు? నేను ఒక రీసెంట్ గా లాస్ట్ మంత్ ఒక ట్రాన్స్ క్యారెక్టర్ మూవీకి ఆడిషన్స్కి వెళ్ళాను. యూ లుక్ లైక్ ఏ గర్ల్, చాలా ఫెమినైన్ గా ఉన్నావు, ఈ క్యారెక్టర్ కి సూట్ కావు, మాకు మస్కిలైన్ గా ఉండాలి బాడీ, చూడగానే ట్రాన్స్ అని తెలిసిపోవాలి. ఒకవేళ నిన్ను తీసుకున్నాం అనుకో మేము అమ్మాయి అనుకుంటారు కానీ ట్రాన్స్ చూసే విధానం అలా ఉందండి. లుక్ మార్చాలి. ఎలా ఎవరు చెప్పాడు ట్రాన్స్ అనగానే అబ్బాయి బాడీతో ఉండాలి, నల్లగా గడ్డం మీసాల్లాగా ఉండాలి, లైక్ బాడీ ఉండాలి, బాడీ బిల్డింగ్ లాగా ఉండాలని ఎవరు చెప్పాడు? వాళ్ళ థింకింగ్ అలా ఉంది. ట్రాన్స్ అనగానే మాకు అట్లా మస్కులైన్ గా ఉండాలి, నువ్వు సూట్ కావు. తెలుసా, ఫస్ట్ నేను నిన్ను మెట్టే ఒక ముందు ట్రాన్స్ అంటే నేను చాలా భయపడేదాన్ని. చాలా భయపడేదాన్ని. వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు అంటే వెళ్ళి దాక్కుండి పోయేదాన్ని. వన్స్ ఐ మెట్ యూ, వాట్ ఈస్ యువర్ పెయిన్, నీ త్రూ ఆఫ్ ద జర్నీ, నీ పెయిన్, మన కమ్యూనికేషన్ ఇక్కడే కాదు, చాటింగ్ ఇవన్నీ ఎవ్రీవేర్ వీఆర్ కనెక్టెడ్. ఓకే, దే ఆర్ ఆల్సో లైక్ వాళ్ళని మనం చూసే చూపు వల్లే వాళ్ళు అలా తయారవుతున్నారు అనే ఒక ఇంటెన్షన్. అది కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్, మన చేతికున్న 5 వేళ్ళు ఒకేలా ఉండవు, అలానే మనుషులందరూ ఒకలా ఉండవు. ట్రాన్స్ కమ్యూనిటీలో నిజంగా అమ్మాయి చేతుల్లానే ఉన్నాయి. అమ్మాయి చేతుల్లానే యూనో ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ వేస్ లో ఉంటారు. ట్రాన్స్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం అబ్బాయిల్లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళే. 6 నెలల పాపలో ఏం కనిపిస్తుందండి? రేప్ చేస్తున్నాడు వాడు మంచోడా? అబ్బాయి మంచోడా? 6 నెలల పాపను రేప్ చేసేవాడు. అమ్మాయిలు అత్తను చంపిన కోడళ్ళని చంపి వాళ్ళు మంచోళ్ళ? ట్రాన్స్ ఎవరో వల్గర్ బిహేవ్ చేస్తే కమ్యూనిటీ మొత్తం మంచోళ్ళు కాదు. ఎలా అసలు థింకింగ్ ఎలా? ఎవ్రీవేర్ దెర్ ఇస్ గుడ్ పీపుల్, దెర్ ఇస్ బ్యాడ్ పీపుల్. అమ్మాయిల్లో మంచి చెడు ఉన్నారు, అబ్బాయిల్లో మంచి చెడు వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ గుడ్ పీపుల్, దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్. కానీ అందరినీ ఒకేలా అందరికీ ఆపాదిస్తున్నారు ఆ చెడుతనాన్ని. అది ఆ దృష్టికోణం మారాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, నీకు పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నావు? ఏంటి ఈరోజు నా పెళ్లి మీద పడ్డారు? తొందరగా పెళ్లి చేసి నా ఫ్రీడమ్ ని దూరం చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఫ్రీడమ్ ని కాదు, అంటే ఇంత సాధించిన తర్వాత సాధించిన దాన్ని షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉండాలి కదా. షేర్ చేసుకోవడానికి పర్సన్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలైనా అట్లీస్ట్ ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా దే లాస్ట్ ఫ్రీడమ్. మొబైల్ చెక్ చేయటం, వేరే ఎవరైనా గర్ల్ బెస్టీ బాయ్ బెస్టీ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసిన అనుమానించడము. సంక్రాంతికి వస్తున్న మూవీ చూస్తారా మీరు? అసలు ఎంత టార్చర్, లైక్ దట్స్ ఈజ్ రియాలిటీ ఎలా ఉంటుంది. పెళ్ళైతే ఒక రకంగా ఫ్రీడమ్. ఇప్పుడున్నా అనుకోండి, నేను ఎప్పుడైనా లేట్ నైట్ పార్టీస్కి వెళ్తాను, పబ్స్కి వెళ్తాను, సెకండ్ షో మూవీస్కి వెళ్తాను, వస్తాను. నాకు భర్త వస్తే ఇవన్నీ మిస్ అవుతాను కదా. ఈ మధ్య కాలంలో ఎవరు అనిపించలేదా ఈ అబ్బాయి భర్తగా వస్తే బాగుంటుంది అని? నాకు అనిపించలేదండి, అనిపించలేదు. బట్ బాగున్నాడు అనిపించేది, కానీ భర్తగా వస్తే బాగుండే అనిపించలేదు. పెళ్ళి అంటే నేను చేసుకుంటా. ఒక అబ్బాయి మాత్రం బాగా ప్రపోజ్ చేస్తున్నాడు, హీ వాంట్ టు మ్యారీ మీ, బట్ నాకు ఇష్టం లేదు. ప్రపోజ్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు పెళ్లి మీద ఇష్టం లేదు. పెళ్లి చేసుకోవాలి అంటే నీకు ఏం నామ్స్ అంటే ఏంటి? నామ్స్ ఏంటంటే ఊరికే ఉంటుంది, నన్ను మాత్రమే ప్రేమించాలి, ఈ రోజుల్లో దొరకదు. ఎట్ ఏ టైం 2-3 ప్రేమించే అబ్బాయిలు, 2-3 ప్రేమించే అమ్మాయిలు ఉన్నారు, కానీ ఒక్కళ్ళతో సరిపెట్టుకునే అబ్బాయిలు అమ్మాయిలు చాలా వెరీ రేర్ ఉన్నారు. ఆ రేర్ కన్స్ట్రక్షన్ ఇచ్చేద్దాం నేను ఇవ్వను ఆ విషయంలో. ఇఫ్ ఐ గెట్ మ్యారీ, ఆ అబ్బాయి నన్ను మాత్రమే ప్రేమించాలి, వేరే అమ్మాయిని చూస్తే కళ్ళు బీకేస్తా. అట్లా నన్ను మాత్రమే ప్రేమించాలి. అందము యావరేజ్ కన్నా ఓకే, మరీ అని చండాలంగా ఉంటే చేసుకోలేను, యావరేజ్ కన్నా ఓకే. క్యారెక్టర్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి,
గివ్ అండ్ టేకింగ్ అంటే నేను ఎంత ప్రేమిస్తానో నన్ను అంతే ప్రేమించాను. ఎందుకంటే నేను ఒకసారి ట్రస్ట్ ఏర్పడింది, ప్రేమించాను అంటే అసలు నా ప్రేమను భరించలేడు, తట్టుకోలేడు నా ప్రేమని, అంత ప్రేమిస్తాను నేను. ఎందుకంటే ఐ నో వాల్యూ ఆఫ్ లవ్, ప్రేమ గొప్పతనం నాకు తెలుసు కాబట్టి అంత ప్రేమిస్తాను. నా ప్రేమను తట్టుకోగలగాలి, నా ప్రేమని భరించగలగాలి, ఎట్ ద సేమ్ టైం నన్ను రిటర్న్ అంతే ప్రేమించాలి, అలా కోరుకుంటున్నాను. అండర్స్టాండింగ్ అంతే. ఓన్లీ యు వాంట్ లవ్, లవ్, ప్యూర్ లవ్, జెన్యూన్ లవ్ ఉండాలంతే మెయిన్. డబ్బు, ఆస్తి, అందము ఇవన్నీ సెకండరీ. జెన్యూనిటీ ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ప్యూర్ లవ్, ట్రూ లవ్ ఉంటే చాలు. మళ్ళీ నేను మిస్ వరల్డ్లా ఇంటర్వ్యూ చేయాలని, నీ లైఫ్లో నువ్వు అనుకున్నవన్నీ సాధించాలని, హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నా హర్షిని. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.